హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపు జరగబోయే క్యాబినెట్‌లో తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే. పెండింగ్ బిల్లులు క్లియర్ అండి. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సినటువంటి 20,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిల చెల్లింపులపై రేపు కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు ఏపీ ఉద్యోగుల తాజా సమాచారం ప్రకారం 20,000 కోట్ల బకాయిలు చెల్లించాలి అంటే ప్రభుత్వానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 7 నెలలు గడిచాయి. త్వరలోనే బకాయిలన్నీ క్లియర్ చేయాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తేదీన జీతాలు జమ చేస్తోంది. అలాగే కొత్త పీఆర్సీ కమిటీకి సంబంధించి 30% మధ్యంతర భృతితో పాటు పెండింగ్‌లో ఉన్న బకాయిలు క్లియర్ చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇంకా ఉద్యోగులకు నెరవేర్చాల్సిన ఇవి చాలా ఉన్నాయన్నమాట. సో, సంక్రాంతి కానుకగా 1,300 కోట్ల రూపాయల వరకు బకాయిలను ఉద్యోగులకు చెల్లింపులు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ముఖ్యమైన అప్డేట్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో, వీడియోని ఆదరిస్తున్న వారందరూ ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగులకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక జనవరి 17 అంటే రేపటి రోజున జరగబోయే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ గారు రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై చర్చించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికే ఉద్యోగులకు 20,000 కోట్ల డీఏ పెండింగ్ బకాయిలు, సరెండర్ లీవ్‌లు, పీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలు, మెడికల్ బిల్లులు వంటివి ఉన్నాయని, వాటిపై చర్చ జరగాలని అయితే ఆయన అన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారని, ప్రభుత్వ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలైతే తెలిపారు. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించిన ఇతర అంశాలైనటువంటి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని, ఖచ్చితంగా ఉద్యోగులకు త్వరలోనే బకాయిల జమకు సంబంధించి రేపు క్యాబినెట్ భేటీలో చర్చ జరగాలని అయితే ఉద్యోగులు కోరుకుంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.